గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే హమాస్ చెరలోని బందీలకు నేడు విముక్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఈజిప్ట్ శాంతి సదస్సులో పాల్గొన్న ట్రంప్ 20 దేశాల అధినేతలు హాజరు. భారత్ నుంచి మోడీ ప్రతినిధిగా కీర్తివర్ధన్ సింగ్ కాల్పుల వివరణ ఒప్పందంపై సంతకాలు. దాదాపు 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వాళ్ళకి సోమవారం తెల్లవారుజామున విముక్తి కలగబోతుంది. గాజాలో 3 ప్రాంతాల్లో వాళ్ళని హమాస్ విడుదల చేయబోతుంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి 251 మందిని హమాస్ అపహరించిన సంగతి తెలిసిందే. వాళ్లలో కొంతమందిని గతంలో విడుదల చేసింది, కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది, మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ ఇటీవల కాల్పుల వివరణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న 46 మంది బందీలని హమాస్ విడిచిపెట్టబోతుంది. ఇందులో 20 మంది సజీవంగా ఉన్నారు. అందుకు ప్రతిగా 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయబోతోంది. వీళ్ళంతా సోమవారం సాయంత్రం జైళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో 2వ దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపశమన ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ట్రంప్ ఇజ్రాయెల్, ఈజిప్టుల్లో సోమవారం పర్యటించబోతున్నారు. తొలుత ఆయన జెరూసలేంలో ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బందీల కుటుంబ సభ్యులను కలుస్తారు. అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్తారు. షర్మ్ ఎల్ షేఖ్లో ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి నిర్వహిస్తున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కాల్పుల వివరణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకి 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇందులో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తదితరులు ఉన్నారు. భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొబోతున్నారు. సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోడీకి ఆహ్వానం వచ్చిన సింగ్ను పంపాలని భారత్ నిర్ణయించింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారంటే అమెరికా అధ్యక్షుడితో సంబంధాలు దగ్గరికి వెళ్ళి పెంచుకోవడం దండగా, పైగా అతను చేసే తలతిక్క పనులు ప్రపంచం నెత్తిన పడబోతున్నాయి. ఈ శాంతి ఒప్పందం తాత్కాలిక తప్పించి దేనికి పనికిరాదు, అతని బిల్డప్ కోసం తప్పించి అన్నది మోడీ గ్రహించాడు. అందుకని చిత్తశుద్ధి లేని ఈ శాంతి ఒప్పందానికి తను వెళ్ళడానికి నిరాకరించాడు. రెండోది, ట్రంప్ దీన్ని అడ్డు పెట్టుకుని తను ఎట్లాంటి ఎదవేషాలు వేస్తాడో తెలుసు కాబట్టి ఎంతవరకు అంతవరకే ఉంటున్నాడు మోడీ. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఒక అమెరికా అధ్యక్షుని అంతగా ఎక్కడుంచాలో అక్కడ ఉంచే ఏకైక మగాడిగా మోడీ కనబడుతున్నాడు. ఋషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ, కొండని ఆనుకుని ఉన్న 9 ఎకరాల వినియోగం పైన 17న ఆతిథ్య రంగం నిర్వాహకులతో సమావేశం. విశాఖలోని ఋషికొండపై వైకాపా ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ కోసం 452 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా నిర్మించిన భవనాలతో పాటు అదే కొండని ఆనుకుని ఉన్న రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన 9 ఎకరాల భూమి వినియోగం పైన ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం నుంచి వారం రోజులకు ప్రజలు తమ అభిప్రాయాలను పర్యాటకాభివృద్ధి సంస్థ ఈమెయిల్కి పంపాలని అధికారులు కోరారు. రేపు నెల 15 జాతీయ, అంతర్జాతీయ ఆతిథ్య రంగ నిర్వాహకులతో విజయవాడలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతున్నారు. ఋషికొండపై నిరుపయోగంగా ఉన్న భవనాలతో పాటు 9 ఎకరాల భూమిని ఎలా వినియోగిస్తే బాగుంటుందో వారి అభిప్రాయాలు తెలుసుకోబోతున్నారు అన్నట్టు అతనే హైలైట్ చేశారు. ఇక్కడ చూడండి, మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఋషికొండ కొండపైన ఆల్రెడీ ఇదివరకు టూరిజం ఉండేది, టూరిజం బిల్డింగ్స్ ఉండేవి, హోటల్ ఉండేది, రిసార్ట్స్ ఉండేవి. దాంట్లో అది తీసేసి ఇది కడితే ఏం రోగం అంటే అబ్బెబ్బే పర్యావరణం నాశనం అయిపోతుంది, కొండని డొల్లగొట్టారు, బొక్కగొట్టారు, బెజ్జం కొట్టారు, చదును చేశారు. ఇప్పుడు ఇప్పుడు కడుతున్నారు కొండపైన అక్కడ అన్ని. ఇప్పుడు రేపు గుగులోడికి ఇస్తున్నాడు వాడు, కొండని చదును చేయకుండా ఏమైనా కొండ లోపల నుంచి బిల్డింగ్ లేపి తీసుకొస్తాడే ఏంటి? వెర్రి మాటలు, వెర్రి వేషాలు, వెర్రి చేష్టలు, వెర్రి వార్తలు, నోటికొచ్చిన కారు కోతలు కూసుకొచ్చి. ఇప్పుడు చూడండి ఎంత తెలివిగా, ఇంకో 9 ఎకరాలు కూడా ఖాళీగా ఉంది, దాన్ని కూడా ఏం వాడుకుంటారు చెప్పండి అని అడుగుతారట. మరి అదంతా అసలు కొండే, దాని పర్యావరణం అని పోచుకోలు కబుర్లు ఎందుకు చెప్పినట్టు? అంటే మేము ఎలా చెబితే అట్లా ఎంత అసహ్యంగానైనా మాట్లాడగలం అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే నేడు అమరావతిలో సిఆర్డిఏ భవనం ప్రారంభం. రాజధాని అమరావతి నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు మొదటి పరిపాలన భవనం సిద్ధమైంది. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 ఫ్లోర్లలో G7 సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. సిఆర్డీఏ సహా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలను ఇందులోకి రాబోతున్నాయి. రాజధాని అమరావతిని ప్రతిబింబించిన భవనం ముందు ఏ అక్షరం ఎలివేషన్తో తీర్చిదిద్దిన భవనాన్ని సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం ప్రారంభిస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏకోపాధ్యాయ
పాఠశాలలు ఏపీలోనే ఎక్కువ. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ దేశంలోని మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 1,04,125 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా వీటిలో 33.76 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఈ తరహా స్కూళ్ళు అత్యధికంగా ఏపీలో 12,912 ఉంటాయి. తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ 9,508, జార్ఖండ్ 9,172, మహారాష్ట్ర 8,152, కర్ణాటక 7,349 ఇట్లా ఉన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఐటీ ఉద్యోగాల వేట, సానుకూల దృక్పథం, సాఫ్ట్ స్కిల్సే కీలకం. ఈనాడు జేఎల్ యూనివర్సిటీ వెబినార్లో వక్తలు మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గూగుల్తో ఒప్పందం గేమ్ చేంజర్, ఏపీకే కాదు దేశానికే గౌరవకారణం, పెట్టుబడుల సదస్సుకు ప్రధాని ఆహ్వానిస్తాం. విలేకరుల సమావేశంలో సీఎం. విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేసి ప్రధానిపై ఢిల్లీలో మంగళవారం ఎంఓయూ కుదుర్చుకున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2029 నాటికి డేటా సెంటర్ను సంస్థ పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. ఇది ఏపీకే కాదు దేశానికే గర్వకారణం అవుతుందన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. రాష్ట్రానికి ఇదో గేమ్ చేంజర్ అవుతుంది. దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా విశాఖ తయారవుతుంది. ఏఐ హై అండ్ ఉద్యోగాలు యువతకు వస్తాయి. డేటా సెంటర్కి సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ని సముద్ర మార్గంలో సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కలిగిన ఆనందం, అనుభూతి నాకు ఎప్పుడు కలగలేదు. ఈ 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, అందులో గూగుల్ ఒకటి. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఇటుగా పేర్చి హైదరాబాద్ను మహానగరంగా తీర్చిదిద్దామని. మైక్రోసాఫ్ట్ రావడంతో బ్రాండ్ వచ్చిందని పేర్కొన్నారు. విశాఖ గూగుల్ రాకతో అదే పరిస్థితి వస్తుందన్నారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీలు నిర్వహించే పెట్టుబడుల సదస్సుకి ప్రధాని మోడీని ఆహ్వానించనున్నట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోట వినుత ప్రైవేట్ వీడియోలు పంపితే 30 లక్షలు ఇస్తా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారని హత్యకు ముందు తీసిన వీడియోలో డ్రైవర్ రాయుడు వెల్లడి. చర్చనీయాంశంగా మారిన అతడి పాత వీడియో. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత ఆమె భర్త చంద్రబాబు ప్రైవేట్గా ఉన్న వీడియోలు, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇస్తానని చెప్పారంటే వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో విడుదల చేసిన సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమైంది. ఏడాది జూలై 7న కోట వినుత ఆమె భర్త చంద్రబాబు రాయుడిని హత్య చేసి మర్నాడు చెన్నై కోవం నదిలో పడేసిన విషయం తెలిసిందే. అనంతరం వినుతను జనసేన పార్టీ బహిష్కరించింది. అయితే రాయుడు బతికున్నప్పుడు చిత్రీకరించిన 19 నిమిషాల 42 సెకండ్ల వీడియో ఆదివారం బయటికి రావడం వెనక కారణాలు ఏంటని చర్చ జరుగుతుంది. అప్పట్లో అది అతనే తీశాడా లేక కోట దంపతులు బెదిరించి తీయించారన్నది తెలియాల్సి ఉంది. కోట దంపతులు ఇద్దరిని హత్య చేయాలని సుధీర్ రెడ్డి ఆయన అంచోడు సుజిత్ రెడ్డితో తనకు చెప్పించారని రాయుడు వీడియోలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో వాళ్ళని చంపేందుకు 2 సార్లు ప్రయత్నించారని చెప్పాడు. ఎన్నికల తర్వాత ఈ వ్యవహారం జరిగిందని, 2024 ఎన్నికలకు ముందు నుంచే బొజ్జల సుధీర్ రెడ్డికి జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్ సహకరించారని అందులో రాయుడు వివరించారు. 2019 నుంచి వినోద్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న 2023 నవంబర్లో పేట చంద్రశేఖర్ ద్వారా సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డి పరిచయం అయ్యారు. వినుత విషయాలన్నీ ఎప్పటికప్పుడు సుజిత్కి చెప్తే 30 లక్షలు ఇప్పిస్తానని నాకు హామీ ఇచ్చారు. తొలుత 2 లక్షలు ముట్ట చెప్పారు. ఎన్నికల తర్వాత డబ్బులకు ఇబ్బందిగా ఉందని చెప్తే 20 లక్షలు ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పిన పని చేస్తే మరో 30 లక్షలు ఇస్తామన్నారు. ఏడాది ఏప్రిల్లో శ్రీకాళహస్తి సమీపంలోని కోకాకోలా పరిశ్రమ వద్ద ఉండగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చి నీ జీతం ఎంత నన్ను అడిగారు. 9,000 అని చెప్పగా 19,000 ఇస్తాను, నా దగ్గరికి రావాలని కోరారు. పదవస్తే ఇల్లు కారు కొనిస్తానని విందు నాకు హామీ ఇచ్చారని, వాళ్ళ దగ్గర ఉండాలని నా కుటుంబ సభ్యులు కూడా చెప్పారని సమాధానం ఇచ్చారు. దీంతో వినుత ప్రైవేట్గా ఉన్న వీడియోలు ఇవ్వాలని కోరారు. నా పేరు బయటికి రాకుండా చూస్తామన్నారని రాయుడు వీడియోలో పేర్కొన్నారు. వీడియోలు తీయడం నా వల్ల కాదని సుజిత్ రెడ్డి చంద్రశేఖర్కి చెప్పారు. దాంతో ఎమ్మెల్యే అంటే భయం లేదని సుజిత్ బెదిరించారు. 30 లక్షలు కాకుండా 60 లక్షలు ఇస్తానన్నారు. అప్పటికి వినకపోవడంతో కొట్టే సాయి ప్రసాద్ ఫోన్ చేశారు. వినుత దంపతులను ఊరి నుంచి తరిమేయాలన్నారు. నువ్వు మాతో మాట్లాడిన విషయాలను రికార్డు చేశాను, వాటి వింతకు పంపిస్తే వాళ్ళు ఏం చేయాలో చేస్తారని సుజిత్ రెడ్డి అని హెచ్చరించారు. ఏప్రిల్ 26న వినుత సోఫాలో ఉండగా ఫోన్లో వీడియో రికార్డ్ చేశాను. అప్పుడు శబ్దం రావడంతో ఆమె సెల్ ఫోన్ తీసుకుని వీడియో డిలీట్ చేశారు. నన్ను ఇంట్లోనే బంధించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాలు విరిగింది. వినుత దంపతులు పదే ఒత్తిడి చేయడంతో ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పేట చంద్రశేఖర్, సుజిత్ రెడ్డి ఉన్నాడని చెప్పాను ఆయన రాయుడు వీడియోలు వెల్లడించారు. ఇటీవల కొట్టే సాయి ప్రసాద్కి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా పదవి లభించింది. దీని మీద గత నెల 19 వినుత అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆమె లేఖ రాశారు. ఈ పరిణామాలు ఇలా కొనసాగుతుండగా తాజాగా ఆదివారం రాయుడు పాత వీడియో ఒకటి బయటకు వచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ఊరూరా బెల్ట్ షాపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 75,000కు పైగానే 1,00,000 మొదలు 9 లక్షల వరకు వేలంపాట్లు, నకిలీ మద్యం అమ్మకాలతో అన్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం. ఆ మేరకు ముందస్తు సమాచారంతో పోటీపడి వేలం. ఇప్పుడు ఆ గుట్టు రట్టవడంతో వణికిపోతున్న టీడీపీ నేతలు, కేసు నీరుగార్చేందుకు రంగంలోకి దిగిన పెద్దలు. ఇప్పటిదాకా ఆ మద్యం దాగిన వారంతా బెంబేలు. కనీసం 4-5 వేల జనాభా కూడా లేని ఊళ్ళలో ఒక్కో బెల్ట్ షాప్ పెట్టుకోవడం 9 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి. అంత చిన్న ఊళ్ళలో ఎంత మద్యం అమ్మితే అంత డబ్బు తిరిగి రావడంతో పాటు అదనంగా లాభాలు వస్తాయి. ఏ మేరకు లాభాలు వస్తాయి, ఎలా వస్తాయో టీడీపీ నేత వేలం పాడిన వాళ్ళకి ముందే చెప్పారా. ఈ లెక్క నకిలీ అమ్మకాలు ఉంటాయని తద్వారా
భారీ లాభాలు మూట కట్టుకోవచ్చని ఒప్పందించారని తెలియడం లేదా? అందుకేగా ఇదివరకు అన్నాడు కనివిని ఎరుగని రీతిలో బెల్ట్ షాపుల కోసం వేలం పాటలు పెట్టడం చూసి విస్తుపోయాం. ఇప్పుడు ఆచరణలో అమలవుతున్నది ఆ నకిలీ దందానే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షిపై సర్కారు కక్ష సాధింపు, ఎడిటర్కి నోటీసుల పేరుతో విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాష్టికం. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు సిబ్బందిని భయభ్రాంతులు గురి చేస్తూ వేధింపులు, నకిలీ మద్యం దారుణాలు కప్పిచ్చేందుకే ఎడిటర్ విలేకరులపై అక్రమ కేసులు, సోదాల పేరుతో విలేకరుల ఇళ్లలోకి చొరబడి పోలీసులు దౌర్జన్యం, అర్ధరాత్రి వేళ నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ ఇంటికి వెళ్లి నోటీసులు, వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి విచారణకు రావాలంటూ వేధింపులు, జర్నలిస్టుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ టెర్రరిస్టుల మాదిరిగా చిత్రీకరిస్తున్న బాబు సర్కార్, ప్రజా కంటక పాలన నెగ్గదీస్తుండటంతో సర్కారు కంటగింపు, మోసాలు వైఫల్యాలు దోపిడీలను ప్రశ్నిస్తుండటంతో అక్రమ కేసులు, రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛపై అక్రమ కేసులతో అణచివేత, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అక్రమ కేసులు నోటీసులతో అరాచకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 10 రోజుల్లో డిమాండ్లు నెరవేర్చాలి అంటూ మాట్లాడుతున్న అమరావతి జేఏసీ నాయకులు, లేకుంటే భవిష్యత్ కార్యాచరణ, కూటమి సర్కార్కు అమరావతి రైతు జేఏసీ అల్టిమేటం, 15 నెలలుగా సమస్యలు పట్టించుకోవడం లేదు, రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సిఆర్డీ అధికారులు జేఏసీ సమావేశంలో రైతుల నిరసన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ముంచంగి పుట్టు సిహెచ్సికి సెక్యూరిటీ గార్డే దిక్కు అంటూ రక్త పరీక్షలు చేస్తున్న సెక్యూరిటీ గార్డు, గగ్గోలు పెడుతున్న రోగులు తమకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఐఐఎస్సి బెంగళూరుదే అగ్రస్థానం, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ విడుదల, దేశంలో మరోసారి అగ్రస్థానాన్ని నిలుపుకున్న ఐఐఎస్సి బెంగళూరు, అమెరికా తర్వాత అత్యధిక ర్యాంకులు సాధించిన భారత విద్యా సంస్థలు, ప్రపంచ టాప్ వర్సిటీగా వరుసగా 10వ ఏడాది యూకే సంస్థ ఆక్స్ఫర్డ్ రికార్డ్, గతంలోతో పోలిస్తే అత్యుత్తమ ర్యాంకులు కోల్పోయిన యుఎస్ సంస్థలు, యూకే విశ్వవిద్యాలయాలకు మిశ్రమ ఫలితాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త టీచర్లకి టోకరా అంటూ స్కూల్ అసిస్టెంట్ల క్లస్టర్ కాంప్లెక్స్లో పోస్టింగ్లు, టీడీపీ కూటమి ప్రభుత్వం డిఎస్సి 2025 నిర్వహణలోనే కదా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వడంలోనూ ఎక్కడలేని గందరగోళం సృష్టిస్తోంది. స్కూళ్ల ఎంపికలో అభ్యర్థులు ఆప్షన్స్ పెట్టే సమయంలోనూ వాళ్ళని తప్పుదారి పట్టించింది. దీంతో చాలామంది క్లస్టర్ కాంప్లెక్స్లో పోస్టింగ్స్ వచ్చాయి. మరోపక్క చాలామంది అభ్యర్థులకు ఏ స్కూలు కేటాయించకుండా జాయినింగ్ రిపోర్ట్లు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతుంది. పైగా కొత్త టీచర్లందరూ సోమవారం వాళ్ళకి కేటాయించిన స్కూళ్లలో రిపోర్ట్ చేయాలని వెంటనే విధుల్లో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే ఏ స్కూలు కేటాయించిన తాము ఎక్కడ రిపోర్ట్ చేయాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖకు మరిన్ని పెట్టుబడులు, సిఫీ డేటా సెంటర్ శంకుస్థాపనలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రానున్న రోజుల్లో విశాఖ మరిన్ని పెట్టుబడులు వస్తాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రుషికొండ ఐటీ హిల్స్లో ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. గత 17 నెలల్లో ఏపీకి వచ్చిన $120 బిలియన్ పెట్టుబడులు 50% కంటే ఎక్కువగా గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్కి వచ్చాయని తెలిపారు. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను రక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఫీ చైర్మన్ రాజు వేగేష్ణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హర్షారాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ప్రభుత్వ బడికి మళ్లీ కళ అంటూ నేటి నుంచి విధుల్లో కొత్త టీచర్లు, సుమారు 15,500 మందికి పోస్టింగ్, పాఠశాల విద్య పరిధిలో 13,089 మంది, ఇతర మేనేజ్మెంట్లలో సుమారు 2,500, విద్యార్థులకు తీరిన టీచర్ల కొరత సమస్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గూగుల్ రైడన్తో రేపు ఒప్పందం, 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తి, దేశంలో అతిపెద్ద డేటా హబ్గా విశాఖ, విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిని పెడుతున్నాం, ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నాం, గత తప్పిదాలు పునరావృతం కానివ్వను అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే నకిలీ మద్యంపై సిట్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. త్వరలోనే కుట్ర బయటపడుతుంది సీఎం. ఇది సాధారణంగా జరిగిన నేరం కాదు, నకిలీ గుట్టు తేల్చేలా ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ నెల 16 నుంచి అందుబాటులోకి. ప్రజారోగ్యమే నాకు ముఖ్యం, యాచకుల మరణాలను నకిలీ ఖాతాలో వేస్తున్నారు, తప్పుడు ప్రచారం సహించు, సీఎం చంద్రబాబు హెచ్చరిక. సిట్లో ఏలూరు ఐజీ అశోక్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సీఎం చెబితే చేయాలంతే, కాదు అన్నందుకే నాడు ఎల్వీపై జగన్ వేటు, చెప్పింది చేయకుంటే నేను ఎందుకని జగన్ అన్నారు. కోపంతో వీఆర్ఎస్ తీసుకున్నా, వెనక్కి తీసుకోవాలనుకున్నా కానీ చంద్రబాబు అంగీకరించలేదు. అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించా, సీఎం నాపై కోపంగా ఉన్నారంటే జగన్కు మోకరిల్లలేదు, నోటి దుర్వాసన వస్తుందని మోకాళ్ళపై కూర్చొని మాట్లాడా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హైదరాబాద్కి ధీటుగా విశాఖ, భాగ్యనగరంలో ఐటీ అభివృద్ధికి 30 ఏళ్లు, విశాఖను 10 ఏళ్లలోనే ఆ స్థాయికి తీసుకెళ్తాం, సిఫీని ఏపీకి రప్పించడానికి 8 ఏళ్లు మంత్రి లోకేష్, 2047 నాటికి విశాఖలో $1 ట్రిలియన్ ఎకానమీ, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు సగం విశాఖలోనే, సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కి భూమి పూజ చేసిన మంత్రి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మోడీకి ట్రంప్ ఆహ్వానం అంటూ గాజా శాంతి సమావేశానికి రావాలని పిలుపు, ఈజిప్ట్ అధ్యక్షుడు అల్సీసీ నుంచి ఆహ్వానం, నేడు 20కి పైగా దేశాధినేతల సమక్షంలో ఒప్పందం, భారత్ తరపున కేంద్ర మంత్రి కేవీ సింగ్ ప్రాతినిధ్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే చౌక కాదు, నాణ్యమైన వైద్యం కావాలి, అవసరమైతే అదనంగా చెల్లిస్తాం, జవాబుదారీతనం, మంచి శ్రద్ధ ఉండాలి, దేశవ్యాప్తంగా 90% రోగుల అభిప్రాయం, నాణ్యత ధృవీకరణ పొందిన ఆసుపత్రులు 10% లోపే,
ల్యాబ్లో అయితే 2% లోపే తొలి దశలో రోగాల గుర్తింపులో వెనకడిగి ఫిక్కీ ఈవై పార్థినా నివేదికలు వెల్లడన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు తరలి వెళ్ళిపోతున్న పల్లె జనం అంటూ కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు ఓళ్లను వదిలి వెళ్తున్న రైతులు కూలీలు, తెలంగాణ గుంటూరులో పత్తి తీత పనులు, పిల్లలను వెంట తీసుకెళ్తున్న తల్లిదండ్రులు, పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు, సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుకట్ట, ధరలేక ఉల్లి కన్నీళ్లు పెట్టింది, వర్షాలకు తెల్లబంగారం నల్లబారింది, అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు కోసం పెట్టిన పెట్టుబడి మట్టిపాలైంది, ఊళ్ళో పనులు లేవు, కుటుంబ పోషణకు దారిలేదు, పొట్టకూటి కోసం పల్లె జనం వలసబాటు పడుతున్నారు, పదుల సంఖ్యలో ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి, వందల సంఖ్యలో కుటుంబాలు తరలి వెళ్ళిపోతున్నాయి, జనం లేక పల్లె సీమలు బోసిపోతున్నాయి, ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. ఇది కర్నూలు జిల్లాలోని గ్రామాల ప్రస్తుత పరిస్థితి అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే 58 మంది పాక్ సైనికుల్ని చంపాం, 20 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశాం, వైమానిక దాడులకు ప్రతీకారంగా నేను ప్రకటించిన తాలిబాన్లు, పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో దాడులు ప్రతిదాడులతో ఉద్రిక్తత, 200 మంది తాలిబాన్ సైనికులను హతమార్చామన్న పాక్, సంయమనం పాటించాలని ఖతార్, సౌదీ, ఇరాన్ సూచన, ఆఫ్ఘన్ మంత్రి ప్రెస్ మీట్లో మహిళా జర్నలిస్ట్ని అలౌ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బీజేపీ జేడీయూలకి చెరి 101 సీట్లు, చిరాగ్ పాస్వాన్ పార్టీకి 29, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సీట్లు కేటాయింపు పూర్తి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిలో తొలి హెచ్ఓడి అన్నటువంటిది హైలైట్ చేశారు, ఏదైతే సిఆర్డీఏ కార్యాలయం రాబోతుంది అన్నటువంటి విషయాన్ని. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్నటువంటి పరిణామాలు.